ఓం శ్రీ గురుభ్యో నమ. రసవాదులకు, ఆయుర్వేద వైద్యులకి అందరికీ నా నమస్కారం అండి. 2 ఉప్పులు కలిపితే లవణం అవుతుంది అన్నారు. దానికి ఏ 2 కలిపితే సింధూరం అయింది అని అడిగారు. 2 ఉప్పులు కలిపితే లవణం అవడం కాదండి. 2 ఉప్పులే అయినప్పుడు ఇంకా లవణం అయ్యేదండి. లవణాలే 2. అది కాదు, ఒక ఉప్పు ఒక ఆమ్లము. సహజంగా ఉప్పు ఆమ్లము కలిపినప్పుడు ఆమ్ల గుణం చూపిస్తుంది, ఆమ్లం రంగు వచ్చుద్ది. ఇప్పుడు తారకము, హరిదళము, మనిషిలో లేకపోతే ఇంకేదైనా ఉప్పుతో కలిపి నూరినప్పుడు అది వాటి రంగుని చూపిస్తుంది. ఒక ఉప్పు ఒక పులుపు కలిసినప్పుడు అది ఉప్పుగా మారాలి, లవణంగా మారాలి. 2 ఉప్పులు కలిసి లవణం అవడం అనేది, ఆ 2 ఉప్పులు కలిపితే ఉప్పులేగా 2, ఇంకా లవణంగా మారేదేముంది? అక్కడ మార్పు ఏం జరగదు కదా. మనకి మారడం కావాలి. ఒక ఉప్పు ఒక పులుపు కలిసినప్పుడు ఉప్పుగా మారాలి. మారితే అప్పుడు రసగంధకాదులు వేసుకొని సింధూరం చేసుకుంటే సరిపోయింది. అట్లాగే పాదరసాన్ని ఉప్పుగా మారిస్తే దాన్ని ఏ 2 కలిపితే సింధూరం అవుతుంది అన్నారు. పాదరసం అంటే అది ఉప్పుల్లోదే, మీరు ఇంకా దాన్ని ఉప్పుగా మార్చేదేంటి? పాదరసాన్ని HClలో వేస్తే మెర్క్యూరీ క్లోరైడ్ అవుద్ది ఏంటి, నైట్రిక్లో వేస్తే మెర్క్యూరిక్ నైట్రైడ్ అవుద్ది, సల్ఫ్యూరిక్లో వేస్తే మెర్క్యూరిక్ సల్ఫైడ్ అవుద్ది. ఎందులో వేస్తే అదిగా మారుద్ది. దానికి మీరు ప్రత్యేకంగా ఉప్పుగా చేసేది ఏమి ఉండదు. నేను చెప్పింది అది కాదు. ఒక ఉప్పు ఒక ఆమ్లము కలిసినప్పుడు లవణం అవుతుంది. అలా లవణం అయినప్పుడు మళ్ళా దానికి రసగంధకాదులు చేర్చుకుంటే సింధూరం అవుతుంది. ఇది కూడా పంచీకరణను బట్టి పంచభూతాలు లయంతోనే రావాలి ఏదొచ్చినా. అప్పుడు అయిన సింధూరాలు ఉపయోగపడతాయి. అంతేగాని ఏదో ఒక రకంగా సింధూరం చేస్తే సింధూరాలు అయితే అవ్వచ్చు, కానీ విద్య దగ్గరికి వెళ్ళేసరికి అది పూర్తిగా చూపించదు. పని ఫలితం కరెక్ట్గా ఉండాలంటే మనం చేసింది కూడా ఖచ్చితంగా ఉండాలి. హృద్గంధి ఏదో అడిగారు, అది మన సైన్స్ గురించి మాట్లాడుకోవట్లేదు. ఎందుకంటే అన్నీ నాకు తెలియాలని లేదు. నాకు తెలిస్తే చెప్పగలుగుతానే తప్ప మీరు అడిగిందల్లా చెప్పాలంటే నా వల్ల కూడా కాదు కదా. మనకి రసవాదం గురించి మాట్లాడుకుంటున్నాం. రసవాదంలో ఏమైనా తెలిసినవి, నాకు తెలిసినవి మీరు అడిగిన వాటిలో ఉంటే చెప్పగలుగుతాను. కనుక మీరు దాన్ని అర్థం చేసుకొని ఏమన్నా ప్రశ్నించండి. ఇంకొక వీడియోలో మరికొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. నమస్కారం, సెలవు.